ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయన చెప్పాడు, నేనేమని చెప్పాను, ఈరోజు నా చిన్నవాళ్ళు సేవ చేయాలి, నా ప్రజలకు నేను గుర్తుండిపోయేలాగా జీవితంలో ఏదో కొన్ని మంచి పనులు చేయాలనే కార్యక్రమాలకు ముందు రావడం జరిగింది. అది దురదృష్టమో అదృష్టమో తెలియదు, ఆయన నెగ్గలేదు. అది ఆయన దురదృష్టం కాదు, పొలమూరు దురదృష్టం అని చెప్పేసి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. మరి ఆ విషయాన్ని మన ప్రజలు గుర్తించి ఏ వ్యక్తులు మనం సేవ చేస్తారో అటువంటి వ్యక్తులు కనుక మనం అధికారంలోకి తీసుకువస్తే తప్పనిసరిగా మరి మనకి మన ఊరు బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది. సో అది చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ అసలు విషయానికి వస్తే ఈనాడు మరి దత్తాత్రేయ స్వామి గురించి మీకు అందరికీ తెలుసు. మరి ఆయన అత్రి మహర్షి అనసూయ గారికి పుట్టినటువంటి బిడ్డ. కేవలం ఏంటంటే విష్ణుమూర్తి యొక్క 6వ రూపంగా ఆయన ఉండడం జరిగింది. మీకు తెలుసు ఆయన కథ గురించి. అనసూయ గారు మనకి ఈ యొక్క మహాసాధ్వి. 2 రకాల సోదరులు ఇందులోనూ. అనసూయ దగ్గరికి దేవతలందరూ వచ్చారు. అప్పటికే ఒక సాధ్వి సూర్యుడి మీద అప్పగించి సూర్యుడు ఏ పరిస్థితుల్లో రాకూడదు, రాత్రి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇంచుమించు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు లేకుండా పోయాడో, సో మరి ప్రపంచ అంతాసంలో మీకు తెలుసు, అటువంటి సందర్భాల్లో దేవతలు రావటం, వచ్చి అనసూయని అడగటం, ఆమె తన యొక్క పాతివ్రత బాధ్యతతో ఆ యొక్క సూర్యుడిని మళ్ళా ప్రసన్నం చేసుకోవడం, సూర్యుడు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ దేవతలందరూ కూడా ఆనందించి మీ కోరుకోమని చెప్పడం జరిగింది. ఆమె ఒకటే కోరిందట, ఈ యొక్క విష్ణుమూర్తి నా కడుపున పుట్టాలి. సో ఆ విధంగా మరి ఆ విష్ణుమూర్తి అవతారమే మన దత్తాత్రేయ స్వామిగా, అలాగే మరి బ్రహ్మ చందమామగా, అలాగే ఈశ్వరుడు మరి గురుగారు ఎవరో చెప్పాలి, ఎవరు దుర్వాస మహర్షి, దుర్వాసులుగా పుట్టడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి లక్ష్యం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏంటంటే, ఒకటి ఈ సమాజంలో గురు బోధన ద్వారా ఈ సమాజం యొక్క అభివృద్ధిని ఆకర్షిస్తూ మంచి ప్రచారం ఉద్దేశంతో మరి మనకి ఈ యొక్క దత్తాత్రేయ స్వామితో వచ్చి మనకి ఎంతోమంది, మరి మీకు పిఠాపురంలో బ్రహ్మాండ ఆలయం దత్తాత్రేయ ఆలయం, ఈ ఏరియాలో అటువంటి ఆలయం లేదు. మరి అటువంటి ఆలయం కట్టించినటువంటి మన ఈ ఊరు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కుమార్ గారిని అభిప్రాయం తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి కుమార్ గారికి, వారి ఫాదర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, సోదరులందరికీ మరొకసారి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇంత 11 గంటలు 12 గంటలు అవుతున్నా కానీ ఇంతమంది ఆగారంటే మరి మీకు ఈ యొక్క దైవభక్తి కానివ్వండి, లేదా శ్రీనివాస గారి యొక్క గొప్పతనం కానివ్వండి, అందరినీ కట్టిపారేసింది. సో శ్రీనివాస గారిని మరొక్కసారి అభినందిస్తూ, మరి ఆయన యొక్క ఈ శాశ్వత జీవితం అంతా కూడా మరి ఇటువంటి మంచి సేవ కోసం ఆయన యొక్క గజల్స్ తోటి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని, అందుకు కావాల్సినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంది కాబట్టి శక్తిని, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు శ్రీనివాస్ ఇవ్వాలని చెప్పేసి మనసా వార్త కోరుకుంటూ, మరొక్కసారి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ శాస్త్రరెడ్డి గారు. మీకులాగే మీ ప్రసంగం కూడా మమ్మల్ని చాలా ఆకట్టుకుందని, దత్తాత్రేయ నుంచి మాకు తెలియని విషయాలు కూడా మీరు మాకు తెలియజేశారు. మేము ఇక్కడే ఉంటాం, పొద్దున్న నుంచి సాయంకాలం ప్రతిరోజు ఇక్కడ ఉన్నా కానీ మా కుమార్ గారు కొనుక్కొని చెప్పారు, మీరు మొత్తం చెప్పేశారు అప్పుడే ఒక్క రోజులో కొద్దిసేపట్లో. థ్యాంక్ యూ సార్. ఇకపోతే మరి మా అమరెడ్డి గారు సార్ మాట్లాడతారండి. సార్ మా డాక్టర్ వెంకట్రావు గారు ఎలాగ మాట్లాడారు మీకు తెలుసు సార్. కుమార్ గారు, సార్ స్వామి గారు కొద్దిసేపు ఒకటండి. కుమార్ గారి సంగతి మా ఊరి ప్రజలకు తెలుసు సార్. ఆయన తెర వెనుక కథ నడిపించే మహోన్నతమైన వ్యక్తిని. ఢిల్లీలో చక్రదిస్తారు, ఇక్కడ చక్రదిస్తారు, శ్రీలంకలో చక్రదిస్తారు, స్విట్జర్లాండ్లో చక్రదిస్తారు. ఆయన మాట్లాడారు ఇక్కడ సార్. స్వామి గారు, ఈయన మన గ్రామంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఫ్యాక్టరీ, లిక్కర్ ఫ్యాక్టరీ, అదే మనందరం బీర్ ఫ్యాక్టరీ అంటాం కదా, లిక్కర్ ఫ్యాక్టరీకి మేనేజర్ గారు ఈయన. మన గ్రామంలో
మన స్వామీజీ గారు చెప్పినట్టుగా మన గ్రామం అభివృద్ధి చెందుతుందని స్వామీజీ మనందరికీ అభయం ఇచ్చారు. ఆయన అభయం ఇచ్చిన తర్వాత ఒక రైస్ మిల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా పేపర్ మిల్లు కడుతున్నారు. మళ్ళీ కొత్తగా కుమార్ గారే ఒక లిక్కర్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా లేని విధంగా ఒక లిక్కర్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది. అంటే మన పొలమూరు గ్రామం దత్తాత్రేయుని వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో ఇదే నిదర్శనం. ఇది తెలియజేస్తూ స్వామి గారిని 2 నిమిషాలు మాట్లాడబడుతున్నాను. అమ్మ దయచేసి 2 నిమిషాలు కూర్చోండి, అందరం బయలుదేరుతాం. శ్రీ 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 దత్తాత్రేయ జయంతి వచ్చిన ప్రముఖులకు ప్రజలకు నమస్కారం. ఏపీ షుగర్స్ కంపెనీ అంటే కుమార్ గారి కంపెనీ. అది ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నెంబర్ 1 కంపెనీ. రియల్ ఎస్టేట్ బిజినెస్, షుగర్ ఫ్యాక్టరీలు, మాల్ట్ స్పిరిట్స్ ఫ్యాక్టరీలు అన్నీ కలిగి ఉన్నాయి. అలాంటి కంపెనీని మన ఏరియాకి కుమార్ గారు, మన బిఎస్ఎన్ కుమార్ గారు ఈ ఏరియా అభివృద్ధి కోసం ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని కార్యక్రమం స్థాపించారు. దానిలో ఆ ఫ్యాక్టరీ పూర్తయినాక 300 మంది వరకు ఉపాధి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వానికి 200 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించబడతాయి. ఈ ఫ్యాక్టరీ టర్నోవర్ సంవత్సరానికి 30,000 కోట్లతో జరుగుతుంది. దీన్ని కుమార్ గారు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఇలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కుమార్ గారు ఇంకా ఢిల్లీ లెవెల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయం గురించి కుమార్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందే కూడా కోరుతున్నాను. సార్ చాలా సంతోషం అండి. ఈరోజు నేను ఇందాక చెప్పిన ప్రక్రియలో భాగంగా మాకు ప్రతి మంగళవారం మా గ్రామ ప్రజలకి, మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తున్న డాక్టర్ చౌదరి గారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి ఒక దుస్సాలుతో చిన్న చిరు సత్కారం చేయాలని మా ఆశ. డాక్టర్ గారిని ఒకసారి ప్రయత్నం కోరుతున్నాను. అయ్యా, ఇంకొక చిన్న పొరపాటు. ఈరోజు ఈ రాష్ట్రం అయినా, గ్రామం అయినా, జిల్లా అయినా అంతా ఎవరి చేతుల్లో ఉంది అంటే ఈ దేశమైనా మీడియా చేతుల్లో ఉంది. మీడియా వారి వేళ ఏం చేయాలన్న వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మేము ఇందాక మా ఆవేదనలో, నా ఆనందంలో మీడియా వారిని మర్చిపోయాను. అయ్యా, మీరందరూ చూశారు పొలమూరు గ్రామం ఎంత పొలకించిపోయిందో. ఉన్నది ఉన్నట్లుగా రాయండి, నాకు చాలు. అయ్యా పాత్రికేయ మిత్రులారా, దయచేసి నా గ్రామ ప్రజలు, నేను నా జీవితంలో ఎంత ఆనందపడ్డామో మీరు ఎంత ఆనందపడ్డారో ఉన్నది ఉన్నట్టుగా రాస్తానని మీ అందరికీ మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు 2 మాటలు మాట్లాడతారండి. చేసిన గ్రామ ప్రజలకి, వేదిక మీద అలంకరించిన ప్రజలకు నా నమస్కారములు. బుధవారపు సాటి పురుష ద్వారా నేను సుమారు సంవత్సరం అయింది మీ గ్రామం వచ్చి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరియు అనపర్తి గ్రామాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఆ స్వామివారి మందులతో దీర్ఘకాల వ్యాధుల వరకు కూడా నేను సేవ చేస్తున్నాను. శ్రీ బుధవారపు వెంకటరావు గారు, అబ్బాయి కుమార్ గారు, అట్లాగే మన సత్య శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఎంతో సోదరుడిగా భావించి నాకు ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించారు. అందుచేత చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు వారు చేసే సత్కారానికి నేను ఎంతో ముగ్ధుడినై అత్తమూరులో ఈరోజు క్యాంపు నిర్వహించి ఇప్పటి వరకు ఇంటికి గ్రామానికి, సామలపాడు గ్రామానికి వెళ్లకుండా వారి అభిమానానికి పాత్రున్న ఇంతవరకు నేను అట్లాగే కూర్చుని ఉండి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యాను. మీ ఆదరాభిమానాలతో మరికొన్ని రోజులు కూడా ఈ బాబా గారు సేవ చేయాలని ఎంతో ఆశిస్తున్నాను. శ్రీ గజల్ శ్రీనివాస్ గారు కూడా నా ధన్యవాదములు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. శేషారెడ్డి గారిని మా డాక్టర్ గారికి స్మృతి జ్ఞాపక సత్కారం చేస్తూ కోరుచున్నాను.
గజల్ శ్రీనివాస్ గారిని శ్రీ సత్య శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ పిఎస్ఎన్ కుమార్ గారు ఇద్దరు సంయుక్తంగా సత్కరిస్తారు. తిరుమల వాసుని చూడాలంటే ఎంతో ఇష్టం, తిరుపతి యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం, తిరుమల వాసుని చూడాలంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. అనపర్తి హీరోహోండా షోరూమ్ సాయిరామారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ గారిని పుష్పాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం, తిరుమల వాసుని చూడాలంటే ఎంతో ఇష్టం. సాయిరామారెడ్డి గారు అనపర్తి. పడాల సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన డాక్టర్ గారికి అత్తమూరి సుబ్బారెడ్డి గారు, పడాల సుబ్బారెడ్డి గారు చాలా సత్కరిస్తున్నారు. శాసనమండలి సభ్యులు శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారిని, ఆదిత్య విద్యా సంస్థల అధిపతి శ్రీ శేషారెడ్డి గారిని కుమార్ గారు, శ్రీనివాసరెడ్డి గారు సత్కరిస్తారు. స్వామికి కానుక చేయుట ఎంతో ఇష్టం, ఆలయాన మూర్తిని చూచుట ఎంతో, నేను నడుచుట ఎంతో ఇష్టం, అవునటి స్వామిని ఎదలో దాచుట ఎంతో ఇష్టం, దయతో స్వామి నాతో వచ్చుట ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. తిరుపతి యాత్రకు వెళ్ళాలంటే ఎంతో ఇష్టం. హలో గ్రామ ప్రజలారా, చూసారండి అద్భుత కార్యక్రమాన్ని. కంగారు పడకండి, గజల్ శ్రీనివాస్ గారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన మళ్ళీ తీసుకొద్దాం సార్. రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరంటే ఏంటో తెలిసింది మా గ్రామ ప్రజలకి. వీళ్ళందరూ సైనికులయ్యి ఎంతెంతో మందికి చెబుతారు సార్. నేను 6 సంవత్సర కాలంగా మీ గురించి నేను ఎంతమందికి చెప్పానో మీకు తెలియదు సార్. కొన్ని వేల మందికి చెప్పానండి. నా వ్యాపార భాగంలో భాగం మిమ్మల్ని కూడా భాగం చేసుకున్నానండి నేను. గజల్ శ్రీనివాస్ గారు సార్, నా కోరికను మన్నించి మీరు అతి త్వరలో మళ్ళీ మా ఊరు రావాలి. ఇంకా ఇంత జనం కాదు, 10,000 జనం నేను తీసుకొస్తాను. 10,000 జనాభాతో మీరు మళ్ళీ ఇంకొక కచేరీ ఇవ్వాలని దత్తాత్రేయుడిని ఆశీర్వదించమని కోరుకుంటూ మరి సార్
మా కుమార్ గారు అప్పుడే చెప్పేశారు, బ్రహ్మోత్సవానికి తీసుకురామంటున్నారు. మా ఆడిటోరియం, మా హాలు మీరు వస్తే ఇంకా చాలదు సార్, ఈ ఆడిటోరియం చాలదు సార్. అనపర్తి హై స్కూల్ అయినా కావాలి, లేదా జీబీఆర్ కాలేజీ అయినా కావాలి, తప్పించి ఈ పొలమూరులో మా దత్తాత్రేయుడు మిమ్మల్ని తట్టుకోలేడు సార్ అని నేను తెలియజేస్తూ మిమ్మల్ని తీసుకొస్తాను. ఎక్కడ పెట్టాలో ఆ ప్లేసు అన్నీ కూడా అంటే బాలకృష్ణ గారు అనుకోకండి, నేను చూస్తాను. చూసి బాగా ఆలోచన చేసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికే తీసుకొస్తాను. నన్ను నా కోరికను మన్నించి నేను అడిగినప్పుడు మీ డేట్ ఖాళీ చేసుకుని నాకు ఇస్తారని ఒకసారి ఆశిస్తున్నాను. సరే సార్, ఒక్క నిమిషం. అందరికీ వందనాలు, అభివందనాలు. దయచేసి ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే అందరినీ కూడా క్షమించమని కోరుతున్నానండి. నమస్కారం. నమస్కారం. కలువలు పూచినట్లు, చిరుగాలులు వీచినట్లు, తీవలు తలలూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొవ్వలపులు లేచినట్లు, చెలువల్ చెలువారగ చూచినట్లు, ఆత్మలు పెనవైచినట్లు, కవితల్ రచయింతురహో మహాకవుల్. నీచూ